పిల్లవాడు బుద్ధిగా పెరగాలి, దాంతోపాటు ఏదో ఒక ఉద్యోగం రావాలి, వాడు బాగా స్థిరపడాలి. ఇది ఈ ప్రధానమైన 2 అంశాలే, చదువు బాగుండాలి, ఉద్యోగం రావాలి. అయితే చదువు ఎట్లా ఉంది ఇక్కడ ఈ కాలేజీలో అంటే, నేను ఎక్కడ ఎడిటర్ చేయలేదు కానీ పిల్లలు తెలుసు అంటారు. ఎట్లా ఉంది అంటే అన్ని బ్యాచ్ల్లోనూ అన్ని సంవత్సరాల పాటు దాదాపు మొదటి 4-5 స్థానాలలో ఉంది యూనివర్సిటీలో లెవెల్లో. ఈ ప్రాంతంలో అయితే మిగతా బాగా రోజు పేపర్లో అనుకునే కాలేజీ కంటే కూడా ఏదో ఒక కార్యక్రమం పెట్టి ఏదో చేస్తుంటారు. సో అనుకుంటే అట్లాంటి కాలేజీల కంటే కూడా 15-20% పైన ప్రతి బ్యాచ్కి ఉంది. వాళ్ళకి ఇక్కడ 80 వస్తే వాళ్ళకి 60 దగ్గర ఉన్నారు, ఇక్కడ 75 వస్తే వాళ్ళు 55 దగ్గర 60 దగ్గర ఉంటున్నారు. అందరూ జేఎన్టీ యూనివర్సిటీ యావరేజ్ అయితే 40-50 మధ్యలో ఉంటుంది. బాగా ప్రముఖమైన కాలేజీలో కూడా, అదే బాగా తెలిసిన కాలేజీ, ప్రముఖమైన కాదు తెలిసిన కాలేజీలో కూడా 60-65% ఉన్నప్పుడు ఈ కాలేజీ మాత్రం 75-85%, 90% ఉంది. అది ఫలితాలు, అది చదువు. అవును. సో దాంతోపాటు ఉద్యోగాలు ముందే చెప్పాను, ఉద్యోగాలు వాళ్ళకి రావాలి, వాళ్ళు స్థిరపడాలి, కుటుంబాన్ని కూడా. గత 2 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చాలా గణనీయంగా తగ్గిపోయాయి. ఇంకా ముందు 2 సంవత్సరాలు కూడా అంతే ఉండొచ్చు, వచ్చే 2 సంవత్సరాల్లో కూడా. ఎందుకు ఇట్లా అయిందంటే, ఒకటేమో అమెరికా పాలసీలు, రెండవదేమో ఆటోమేషన్ వల్ల చాలా ఉద్యోగాలు తగ్గిపోయింది. ఎంత తగ్గిపోయినాయి అంటే టీసీఎస్ వాళ్ళు సాధారణంగా 60-70 వేల మంది తీసుకునే వాళ్ళు ఇప్పుడు 13,000 నుంచి 14,000 మందినే తీసుకున్నారు. టెక్ మహీంద్రా వాళ్ళైతే చాలా క్యాంపస్లు రాలేదు. ఇన్ఫోసిస్ వాళ్ళైతే 50,000 మంది తీసుకునే వాళ్ళు 10,000 లోపల తీసుకున్నారు. అంత తగ్గిపోయింది ఉద్యోగాలు ఇవ్వటం. సో ఆ నేపథ్యంలో కూడా ఇక్కడ పిల్లలకి 80% పైన ఉద్యోగాలు వచ్చాయి. అన్ని కాలేజీలో 30-40, బాగా పేరున్న కాలేజీలు కూడా 40%, 45% తగ్గిపోయినాయి. ఇక్కడ మాత్రం 75-80% వచ్చినాయి. ఇది నేను ఇక్కడ చదవటం కాదు, మీకు దాదాపు పుస్తకం ఇచ్చుంటారు, ఇవ్వకపోతే మీకు పంపిస్తారు. ఏ అబ్బాయి ఏ కంపెనీలో వచ్చింది, అంటే బ్రాంచ్ ఏంటి అన్ని వివరాలు. అవును. సో ఇది ఈ ఫలితాలను చూస్తే ఇట్లా ఉంది, ఉద్యోగాలు చూస్తే ఇంత కష్టమైన పరిస్థితుల్లో కూడా ఇంత బాగా వచ్చింది ఉద్యోగాలు. అయితే ఇది అంతా అవ్వటానికి మీరు ప్రత్యేకంగా ఏం చేస్తారండి అనే నేచురల్గా అనిపిస్తుంది. ఏదో చెయ్యాలి కదా, లేకపోతే అవ్వదు కదా. ప్రత్యేకంగా ఏం చేస్తారు, మిగతా వాళ్ళు చేయింది మీరేం చేస్తారు అని, లేకపోతే జస్ట్ లైక్ దట్ అవ్వదు. సో ఎందుకంటే సిలబస్ అదే సిలబస్, అందరూ జేఎన్టీ సిలబస్, పరీక్ష అదే పరీక్ష, సో అదే కోర్సు. మరి మీకే ఎందుకు ఇట్లా వస్తున్నాయి చదువు కానీ ఉద్యోగాలు కానీ, మిగతా వాళ్ళకి ఎందుకు అవ్వటం లేదు అనేది ప్రధానంగా 4-5 అంశాలు దీంట్లో. మొదటిది ఎందుకు అవుతుంది ఇట్లా అంటే, మొదటిది పిల్లల ఆలోచన ధోరణి మార్చాలి, వాళ్ళ యాటిట్యూడ్ బిల్డింగ్ అవ్వాలి. ఆలోచన ధోరణి ఇప్పుడు కూర్చున్న పిల్లలకి ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ కాలేజీల గురించి అడిగితే ఇంతకుముందు చదివిన కాలేజీల్లో చాలా కోపం వస్తుంది వాళ్ళకి. సో తర్వాత అక్కడ ఆ కాలేజీలో అనేక కారణాలు మీకు తెలిసిందే. ముందు ఐఐటి అన్నారు, తర్వాత ఇంకో సెక్షన్ అన్నారు, తర్వాత ఇంకో సెక్షన్ అన్నారు, తర్వాత భోజనం తగ్గించేశారు, తర్వాత స్నానం చేయడానికి కొన్ని ఎన్నో కారణాలు. చాలా కోపం కాలేజీ అంటే. అట్లానే ఆ కాలేజీలో చేర్చినందుకు తల్లిదండ్రుల మీద మీ మీద కూడా కోపం. అట్లానే చదువు మీదే కొద్దిగా వేయిస్తున్నారు. ఇది వాళ్ళ ప్రస్తుతం ఆలోచన ధోరణి. సరే, అయినా ఎందుకు చదివారా అంటే, మా నాన్న ఊరుకోడు, మా అమ్మ ఊరుకోదు కాబట్టి. ఇంకా ఎందుకు చదివామంటే టీచర్లు బెత్తాలు పెట్టుకొని భయం పెడుతున్నాను, గద్దెంతలాగా చదివాను అని అంటారు. ఇక్కడి నుంచి మనం అంతేగాని ఎప్పుడూ పిల్లలు ఇది నా జీవితం, నా భవిష్యత్తు బంగారంగా ఉండాలి, నా భవిష్యత్తు గొప్పగా ఉండాలి అని ఆ ధోరణే ఉండదు. అక్కడి నుంచి
ఎవరి కోసం, తల్లిదండ్రుల కోసం కాదురా బాబు నువ్వు చదివేది, అధ్యాపకుల కోసం కాదు, నీ కోసం, నీ నీ భవిష్యత్తు కోసం, నీ జీవితం బంగారం కావటం కోసం నువ్వు చదవాలి అనేది కన్విన్స్ చేయాలి ఫస్ట్. అది లేకుండా వాడు అంత కోపంతో, చదువు మీద కోపంతో, అందరి మీద కోపంతో, అధ్యాపకుల మీద గౌరవం లేకుండా అవ్వదు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. He should love it. He should love his life. He should enjoy the process. He should do everything with a lot of enjoyment. సంతోషంగా చేసేట్టు, ఇది నా కోసం చేస్తున్నాను, నేను గెలవటం కోసం చేస్తున్నాను, నేను బాగా అవటం కోసం చేస్తున్నానని ఆలోచన ధోరణి చేయగలిగితే సగం పని అయిపోయింది. వాడే పరిగెత్తాడు, వాడే బాగా పరిగెత్తాడు, వాడే గెలుస్తాడు. అది మొదటిగా చేసేది. ఇది ఏ యూనివర్సిటీలో కానీ, ఏ కాలేజీలో కానీ ఈ అసలు వాళ్ళ ఆలోచన గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ మాత్రం మొట్టమొదటిగా అది వాళ్ళ సరైన ఆలోచన ధోరణిలో పెడితే వాళ్ళే గెలుస్తారు, వాళ్ళే కష్టపడతారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. రెండవ అంశం ప్లానింగ్. పర్ఫెక్ట్ అనే చాలాసార్లు చదివి ఉంటారు, గుడ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ ఈజ్ హాఫ్ డన్ అట్లని. అంటే ఇక్కడ ప్లానింగ్ చాలా అవసరం. యూనివర్సిటీ వాళ్ళు చదువుతారు, ఈ 6 నెలల్లో ఈ సిలబస్ పూర్తి చేయండి, పరీక్ష పెడతాం అట్లా. అది కాదు ప్లానింగ్ అంటే. ప్లానింగ్ అంటే ఏ రోజు ఏం జరుగుతుంది అది ముందే తెలియాలి. ఈరోజు జూన్ 20వ తారీఖు, డిసెంబర్ 20వ తారీఖు ఏం జరుగుతుంది, జనవరి 20వ తారీఖు ఏం జరుగుతుంది, ఏ లెసను ఏ టీచర్ కవర్ చేస్తారు అనేది ముందే ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లాన్ ప్రకారం అవ్వాలి. ఇది ఎందుకంటే ఇది అంత ఇంపార్టెంటా అనిపిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు. ఎందుకు అంటే నార్మల్గా ఇంజనీరింగ్ కాలేజీలో చేసేది ఏంటంటే సిలబస్ ఇస్తారు, ఈ 6 నెలల్లో పూర్తి చేయమంటారు. మా ఫ్యాకల్టీ కూడా ఉన్నారు, చాలా కాలేజీలో కూడా చేసేస్తుంటారు. సాధారణంగా జరిగేది ఏంటంటే మొదటి 3 నెలల పాటు ఒక చాప్టర్లో 2 చాప్టర్లో చేస్తారు, మిగతా 3 చాప్టర్లు 1 నెలలో పూర్తి చేసేస్తారు. స్టాఫ్ని అడిగినా పూర్తయిందా సిలబస్ అయితే అయిందంటారు, పిల్లల్ని అడిగినా అయిందంటారు, కానీ సరిగ్గా అవ్వదు. వాడు ఎక్కడ చదువుతాడు? 3 యూనిట్లు 3 నెలల్లో చెప్పాల్సింది 4 రోజుల్లో చెప్తే టైం ఎక్కడుండి చదవడానికి, అవగాహన టైం ఎక్కడుండు, పరీక్ష అయిపోయింది. అందుకని అంత బాగానే ఉన్నట్టుంటుంది, క్లాసులు దొరికితే టీచర్లు వెళ్తూ ఉంటారు, అంత కాలేజీ నడుస్తున్నట్టుంటుంది, కానీ అది లోపల మాత్రం సరిగ్గా ఉంటుంది. అందుకని ఆ ప్లానింగ్, ఆ బుక్ మీకు ఇస్తారు, అది స్టూడెంట్ అయినా అడగచ్చు, సార్ మనం 6 రోజులు వెనుకున్నాం, 6 రోజులు ముందున్నాం, లేకపోతే ఇట్లా అవ్వటం లేదు, ఇట్లా ఇది అవ్వాల్సింది అవ్వలేదు అని మీరైనా తల్లిదండ్రులుగా మీరైనా అడగచ్చు. దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ ప్లాన్. దాంతో రిజల్ట్ అటు ఇటు అవ్వడానికి లేదు. అందరికీ 40-50% వస్తే ఇక్కడ 70-80% వచ్చిందంటే దిస్ ఇస్ ఇట్. సో అరో ప్లానింగ్ అవసరం. ఇది రెండో అవసరం, ఇది కూడా ఎవరు చేయట్లేదు. సో మూడవది ఇప్పుడే చెప్తున్నారు ఫణీంద్ర, ఫ్యాకల్టీ ఉండటం చాలా వరకు అన్ని కాలేజీలో ఉంటారు, బట్ ఇక్కడ మాత్రం అందరూ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ. దాదాపు 40% దాకా ఐఐటి ఎన్ఐటి లింక్స్ తీసుకొచ్చిన ఫ్యాకల్టీ ఉన్నారు. అంత మాత్రం చదువు బాగా అవుతుంది లేదు. అవును, చాలా చోట్ల ఫ్యాకల్టీ ఉంటారు. మరి ఏం చేస్తే చదువు బాగా అవుతుంది అంటే ఆ ఫ్యాకల్టీని కంటిన్యూస్గా ఓరియంటేషన్ చేస్తుంటే, అంటే ముందే సెమిస్టర్కి మొదలవక ముందే వాళ్ళు మొత్తం నోట్స్లు రాయాలి, మొత్తం తర్వాత పిల్లవాడిని ఎట్లా అర్థం చేసుకోవాలో తెలియాలి, వాళ్ళ సమస్యలు ఏమన్నాయో తెలియాలి. అది అంతా అయితేనే ఆ ఓరియంటేషన్లో సర్టిఫై చేస్తారు. ఈయన బాగా చెప్తాడు అంటేనే క్లాసుకు పంపిస్తారు, లేకపోతే ఉద్యోగం ఉంటుందని క్లాసు మాత్రం పంపించరు. అందుకని మనం ఫీడ్బ్యాక్ ఎప్పుడు తీసుకున్నా సరే ఎప్పుడు అందరు ఫ్యాకల్టీకి దాదాపు 90% పిల్లల దగ్గర నుంచి తీసుకుంటాం.
అంటే దాని ముందు ప్రిపరేషన్ పిల్లలకు తెలియదు, అది ఇంత ప్రిపేర్ చేస్తారు వాళ్ళని. అదర్వైజ్ ఏ రోజు ఆ రోజు ప్రిపేర్ అయితే వాళ్ళ అబ్బాయి జబ్బు చేస్తే ఆ రోజు ఎట్లా ప్రిపేర్ అవుతాడు, క్లాస్ అంటే వేస్తుంది. లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తే పెళ్ళైతే ఈయన క్లాస్ అంటే ప్రిపేర్ అవుతాడు. నథింగ్. 6 నెలలు సరిపడా ముందే నోట్స్ రాయాలి, అవి వెరిఫై చేస్తారు బయట వాళ్ళు. దాని తర్వాత అది ఎట్లా చెప్తారో ముందు ప్రజెంటేషన్ చేయాలి, అప్పుడే క్లాసుకు పంపించడానికి అవుతుంది. నో కాలేజ్, నో యూనివర్సిటీ ఈస్ టేకింగ్ దిస్ కేర్. ఫ్యాకల్టీ అయితే అపాయింట్ చేసుకుంటారు, జీతాలు ఇస్తూ ఉంటారు, కానీ జరిగేది మాత్రం అవ్వదు. సరే, అది 3వ అంశం. ఇవే ప్రత్యేకంగా ఎవరు చేయని చేస్తుంది. సిలబస్ అన్నీ అందరికీ ఒకటే. తర్వాత 4వ అంశము ఈ కౌన్సిలింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి 20 మందికి ఇప్పుడే చెప్తున్నారు పడింది నేను వచ్చినప్పుడు, ప్రతి 20 మందికి ఒక టీచరు అదర్ దాన్ అకాడమిక్ చదువు కాకుండా మిగతా ఎట్లా ఉన్నాయి, బిహేవియరల్గా ఎట్లా ఉన్నాయి, ప్రవర్తన ఎట్లా ఉంది అని గమనించడం కోసం ఉంది. ఇది ఎందుకు అంత అవసరమా, ఇది అసలు మీ బాధ్యత అనిపిస్తూ ఉంటుంది చాలామంది. అది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక అబ్బాయి ఉన్నాడు, బాగా తెలివైనాడు, చాలా మంచి ర్యాంక్ కూడా ఉంది, కానీ ఆ అబ్బాయి రోజు ఇంటి నుంచి ఏ పరిస్థితుల్లో వస్తాడంటే వాళ్ళ అమ్మ నాన్న రోజు తగాదాడుకుంటారు. సో వాడు ఆ పరిస్థితి నుంచి వస్తే వాడు క్లాసులో ఏమి మనసు పెట్టి కూర్చుంటాడు. అట్లనే అబ్బాయి లవ్లో పడ్డాడు, వాడే మనసులో పెట్టి కూర్చుంటాడు. ఇంకొక అబ్బాయికి ఎవరో పక్కన వాళ్ళు టీచ్ చేస్తున్నారు, ఏ ప్రశాంతంగా కూర్చుంటాడు. ఇంకో అమ్మాయికి బస్సులో ఎవరో ఇబ్బంది పెడుతున్నారు, ఏం ప్రశాంతంగా కూర్చుంటారు. బాగా టీచర్లు ఉండొచ్చు, నా దగ్గర మంచి ప్లాన్ ఉండొచ్చు, నా దగ్గర అన్నీ ఉండొచ్చు, కానీ వాళ్ళు మంచి మూడ్లో లేకపోతే ఏం చేస్తాం, ఏం చేయలేం కదా. అందుకని ప్రతి 20 మందికి వారానికి 10 రోజులకు ఒకసారి పిలిచి వాళ్ళు ఎట్లున్నారు అట్లానే క్లాసుల్లో కూడా గమనిస్తూ వాళ్ళు రైట్ బిహేవియర్, సరైన పద్ధతులు ఉన్నారా లేదా అనేది అది గమనిస్తూ వాళ్ళు మంచి మోడ్లో పెట్టి చెప్పాలి. ఇది 4వ అంశం. కౌన్సిలింగ్ సిస్టమ్ కూడా ఎవరి దగ్గర ఏదో పేరుకుంటుంది కానీ పూర్తిగా అవ్వదు, ఇక్కడ పర్ఫెక్ట్గా అవుతుంది. 5వ అంశము ఈ కరికులము ఏంటి వాళ్ళు ఇచ్చారు అది ఎట్లానే చెప్పకుండా దానికి కొద్దిగా ప్రాక్టికల్ ఓరియంటేషన్తో, కొంచెం మామూలుగా ఇంటర్మీడియట్లో లాగా బోర్డు మీద మాత్రమే చెప్పకుండా పీపీటీలతో వాళ్ళకి అట్రాక్టివ్గా ఉండేందుకు చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే ఇంటర్మీడియట్లో అదే బోర్ అయిపోయింటారు, పొద్దు నుంచి సాయంత్రం దాకా అదే టీచరు, అదే బోర్డు, అదే గోల, ఏం మార్పు లేదు. సో అట్లా కాకుండా వాళ్ళకి ఆకర్షణీయంగా చెప్పాలి, వాళ్ళకి మంచిగా చెప్పాలి, వాళ్ళు ఈజీగా గ్రాస్ప్ అయ్యేట్టు చెప్పాలి, దాంతోపాటు వాళ్ళకి ప్రాక్టికల్గా ఉండేట్టు ప్రాజెక్టుల ద్వారా చెప్పాలి. సో ఇది ఈ 4-5 అంశాలు ప్రధానంగా ఇక్కడ మాత్రమే జరుగుతున్న బట్టి ఇట్లా ఫలితాలు వస్తున్నాయి, ఇట్లా ఉద్యోగాలు వస్తున్నాయి. అవును, ఇక్కడ వేరే ఈ అసలు ఇట్లాంటి ఆలోచన ఉందని కూడా కాలేజీ టీచర్లకు తెలియదు. వాళ్ళు అది మార్చాలి, మనం మంచి ఆలోచనలో పెట్టాలి అనేది తెలియదు. అట్లానే ప్లానింగ్ ఏదో చేయమంటారు కానీ కరెక్ట్గా ప్రతిరోజు ఏం జరగాలి అనేది ఎవరు డిఫైన్ చేయరు. అట్లా ఫ్యాకల్టీకి ఓరియంటేషన్ అనేది కూడా ఎవరు చేయరు. సో ఇది అయితేనే అవుతుంది. దీంతో పాటు వీటన్నిటితో పాటు ఇవన్నీ నేను చదువు గురించి చెప్పాను. బాగా చదువు, మంచి మార్కులు రాదు, ఇంతటితో ఉద్యోగం రాదు. 99 వచ్చినా యూనివర్సిటీ ఫస్ట్ వచ్చినా ఉద్యోగం రాదు. పరిశోధన చెప్తున్నా, తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి అంత మాత్రం చేత ఉద్యోగం రాదు. వాడు పిల్లవాడికి పరిపూర్ణమైన వ్యక్తిత్వం కలుగజేయాలి, అప్పుడే ఉద్యోగం వస్తుంది. కంపెనీలు వాళ్ళు అదే చూస్తారు. ఏంటి కావాలి పరిపూర్ణమైన వ్యక్తిత్వం అంటే, ఇంజనీర్గా అట్లా అవ్వాలంటే 4 ప్రధానమైన అంశాలు. ఉద్యోగం రావడం అనేది లెక్కలాగా చెప్పచ్చు మనం, దాంట్లో కన్ఫ్యూజన్ లేదు. చాలామంది ఏమనుకుంటారు వాడికి ఉద్యోగం వచ్చింది అదృష్టవంతుడు, వీడు రాలేదు దురదృష్టవంతుడు అంటే. అట్లే లేదు, లెక్కలాగా చెప్పచ్చు. 60% మార్కులు అదే చదువు, ఇంకొక 20% కమ్యూనికేషన్,
బాగా భావ వ్యక్తీకరణ, ఇంకో 10% క్రియేటివిటీ, సృజనాత్మకత, కొత్తగా ఆలోచించేది, ఇంకొక 10% వాడొక్కడే కాకుండా నలుగురితో పనిచేసే శక్తి, టీమ్ స్పిరిట్. ఈ 4 ఉంటే ఉద్యోగం. ఈ 4 ఉండాలి. ఒట్టి చదువులో 95-99 వస్తే కూడా అవ్వదు. తల్లిదండ్రులు ముఖ్యంగా మీరు చదువు 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 అని అది ఒకటే చూస్తారు, కానీ మిగతాయి కూడా గమనించుకోవాలి. సో అయితే దీనికి ఏం చేస్తారు సార్ ఇది అంటే, ఈ మిగతా 3 అంశాలు రకరకాలుగా ఇక్కడ డెవలప్ చేస్తారు. మొదటిది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది, భావ వ్యక్తీకరణకి వీళ్ళు అనేక ప్రోగ్రాంలు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సహకారంతో ఇంగ్లీష్, ఎందుకంటే అందరూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివినా ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేరు, సరిగ్గా రాయలేరు. అది డెవలప్ చేయడం కోసం ఆ సర్టిఫికేట్ కోర్సు ఒకటి రన్ చేస్తాం. అంతేకాకుండా ఇట్లాంటి వివిధ ప్రోగ్రాంలు కండక్ట్ చేసి వాళ్ళకి ఆ ధైర్యం వచ్చేటట్టు చేస్తాం. అంటే నాకు తెలుసు ఏమవుతుందో, వాళ్ళు మొదటిసారి ఇట్లా వచ్చి మాట్లాడమంటే అసలు ఏం గుర్తురాదు, రెండోసారి మాట్లాడమంటే గడగడ అప్పు చెప్తారు, ఏమర్థం కాదు, మూడోసారి మాట్లాడమంటే పైన కింద పైన మాట్లాడతారు, ఏం అర్థం కాదు, నాలుగోసారి మాట్లాడడం ఇంకోసారి ప్రయత్నం చేయమంటే మైక్ పెట్టుకొని మాట్లాడతారు, ఏమైనా పడదు. ఎన్నిసార్లు ఫెయిల్ అవుతారు, అయినా 6వసారికి 7వసారికి సక్సెస్ అవుతారు. ఎన్నిసార్లు ఫెయిల్ అవ్వాల్సిందే. కొంతమంది తొందరగా అందుకుంటారు, కొంతమంది కొద్దిగా ఆలస్యం అవుతుంది, అంతే. అందరికీ అవుతుంది. అందరికీ ముందు ఇక్కడ మీ పిల్లలు అడ్రస్ చేసి ఉంటారు ఇదంతా. అందరికీ ఇక్కడ వచ్చేటప్పుడు భయం వేస్తుంది, అందరూ మొదట్లో ఇబ్బంది పడతారు. కానీ ఇవన్నీ అనేక కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇవి చేయటం వలన ఇది డెవలప్ చేస్తారు. రెండవది క్రియేటివిటీ, టీమ్ స్పిరిట్. ఇవన్నీ ఇక్కడ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్స్, కంటిన్యూస్గా ప్రాజెక్ట్స్ చేయించడం, టీంలో నలుగురు కలిసి ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం, ఇవన్నీ చేయటం వల్ల ఇవి అలవాటు చేస్తాం. ఇది కంప్లీట్, లేకపోతే ఉద్యోగం రాదు. సో ఇవి చాలా మొదటిది ఏదో కొద్దిగా చదువు గురించి, రిజల్ట్స్ గురించి అవుతున్నారు, మిగతా వాటిని పట్టించుకోవట్లేదు. అది పరిపూర్ణమైన ఎంజాయ్మెంట్. అట్లా చేస్తేనే ఉద్యోగాలు వస్తాయి. రానున్న కాలంలో ఇంకా బాగా చేయాలి, ఎందుకంటే ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి కాబట్టి. సో ఇది కాలేజీలో చేస్తున్నది. సో అదే ముందు యాటిట్యూడ్ బిల్డింగ్, గుడ్ ప్లానింగ్, అండ్ తర్వాత ఫ్యాకల్టీ ఓరియంటేషను, అండ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అదర్ స్కిల్స్. అయితే దీంట్లో ఎందుకు ఎంతసేపు తీసుకుంటానంటే, ఇదంతా మొత్తం చేయాలి అంటే మేము ఒక్కళ్ళే చేస్తే పూర్తిగా అవ్వదు. మీకు అనిపిస్తుంది ఏం చేస్తాం సార్ అని. సో చాలా తల్లిదండ్రులు కొంత, విద్యార్థులు కొంత చేస్తేనే, ముగ్గురు కలిపి చేస్తేనే అవుతుంది, ఒక్కళ్ళు చేస్తే అవ్వదు. సో తల్లిదండ్రులుగా దీంట్లో ఎంత బాధ్యత, ఎంత చేయాలి అంటే చాలా చేయాల్సి ఉంటుంది తల్లిదండ్రులుగా. మొదటిది వాళ్ళని కంటిన్యూస్గా ప్రోత్సహిస్తూ ఉండాలి. మన తల్లిగా తండ్రిగా మనం ఎప్పుడు అలవాటు ఏంటంటే వాళ్ళని నిరుత్సాహపరచడం. ఇప్పుడు దాకా ఏం చేసి ఉంటారు మీరు అంటే, గత 2 నెలల నుంచి, అంటే ఎంసెట్ ఫలితాలు వచ్చినప్పటి నుంచి మీరు ఇప్పుడు దాకా ఇక్కడికి వచ్చేదాకా వాళ్ళని పెడతానే ఉంటుంటారు. నీకు ర్యాంక్ రాలేదు, నీకు చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చింది, నువ్వు చాలా హోప్లెస్, నువ్వు ఎందుకు పనికిరావు, ఇదంతా తిడతా ఉన్నాడు. ఎంత తిడతా ఉంటారంటే నాకు తెలుస్తుంది. ఈరోజు ఇనాగరేషన్ కదా, మంచి బట్టలు వేసుకుంటారంటే చాలే నీకు వచ్చిన ర్యాంక్ ఈ బట్టలని ఉంటారు. లేదమ్మా రోజు ఇడ్లీ చేస్తావేంటి, నువ్వు ఏదన్నా చేయొచ్చు కదా టిఫిన్ అంటే, చాలే నీకు వచ్చిన 35,000 ర్యాంక్కి ఇడ్లీ తిను అని అంటారు. అంతగా డిస్కరేజ్ చేస్తుంటారు. దయచేసి ఈ రోజు నుంచి అదంతా ఆపేయండి, ఈ నిమిషం నుంచి. ఆఫ్టర్ ఆల్ ర్యాంక్ వచ్చినంత మాత్రాన, రానంత మాత్రాన ఏం కాదండి. మేము 100 సార్లు ప్రూవ్ చేశాం. 5,000 ర్యాంక్ వచ్చి పక్క కాలంలో చేరే కంటే 35,000 ర్యాంక్ వచ్చి 55,000 ర్యాంక్ వచ్చినట్టు బ్రహ్మాండంగా చదివాడు, బ్రహ్మాండంగా ఉద్యోగం చేశాడు. అందుకని తల్లిదండ్రులుగా మొదటిగా చేయాల్సింది వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండండి.
వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తే నువ్వు బాగా చదువుతావు బ్రహ్మాండం చదువుతావు, ఈ ఒకవేళ ఒక్కొక్కసారి తక్కువ రావచ్చు, వస్తే నీ కెపాసిటీ ఎక్కువ ఉంది ఇంకా చదవగలవు అని ప్రోత్సహిస్తే బాగా అవుతారు. అంతేగాని వాళ్ళ నిరుత్సాహపరిస్తే మన తండ్రిగా పెద్దవాళ్ళం కదా, కోపం ఉండాలి, నిరుత్సాహపరిస్తే ఏమీ కదలలేదు. మీకు అందరికీ తెలుసు కదా, మనందరికీ తెలుసు కదా, మహాభారతంలో మహాయోధుడు కర్ణుడు, కానీ ఆయన యుద్ధమే చేయలేకపోయాడు నిరుత్సాహపరచుకోవాలి. ఎక్కడ చేస్తారు మన పిల్లలు నిరుత్సాహపరిస్తే కదా? సో అందుకని దయచేసి తల్లిదండ్రులు వాళ్ళ అయిపోయింది, నువ్వు మంచి కాలేజీలో చేరావు, మంచి బ్రాంచ్లో చేరావు, ఎస్ ఇప్పటి నుంచి బాగా చదువు అని ప్రోత్సహించండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. రెండో అంశం తల్లిదండ్రులుగా చేయాల్సింది ఏంటంటే, మీరు 15 రోజులకి 20 రోజులకు ఒకసారి వచ్చి కాలేజీ ప్రిన్సిపాల్ ముఖ్యంగా కౌన్సిలర్ని కలిసి వెళ్ళండి. బాగా చదువుతున్నప్పటికీ వచ్చి కనబడి వెళ్ళండి. బాగా చదువుతుంటే మావాడు బాగా చదువుతున్నాడు అని చెప్పండి, వాళ్ళు సంతోషిస్తారు. సరే ప్రాబ్లం అంటే ప్రాబ్లం ఉందని చెప్పండి. ఎందుకు అంటున్నారంటే, ఇది ఈ వయసులో మీరు కనుక టీచర్లతో కాంటాక్ట్లో ఉన్నారంటే వాళ్ళ బిహేవియర్ మరో రకంగా ఉంటుంది. చిన్న అల్లరి చేసేది చేయకుండా ఉంటారు. మా నాన్న ప్రిన్సిపాల్తో టచ్లో ఉన్నారు కాబట్టి మనం శుద్ధంగా ఉండాలి. సో అది చాలా ఉపయోగం. అయితే మీరు ఎంత చెప్పినా మీరు రారు, నాకు తెలుసు. ఎందుకు రారు అంటే మీ బ్యాక్గ్రౌండ్, మీ అనుభవం వేరు. ఈ ఇంటర్మీడియట్లో కాలేజీ చేర్చిన తర్వాత అక్కడికి వెళ్తే మిమ్మల్ని గేట్ లోపలికి రానియటానికి గంట సేపు పట్టింది. ఆ తర్వాత ఆఫీస్ దగ్గర ఎక్కడో ఇంకొక గంట సేపు కూర్చోబెడతారు. చివరికి పిల్లాడిని 2-3 నిమిషాలు తీస్తారు. చాలా నిరుత్సాహం. దాంతోపాటు మీరు ఏదో కొద్దిగా సమాజంలో మంచి గౌరవ స్థానాల్లో ఉండుంటారు. ఎందుకురా బాబు ఇక్కడ రావటం, వీళ్ళ చేత ఇన్సల్టింగ్గా ఉండటం అని మీరు అవాయిడ్ చేస్తారు. ఇక్కడ అట్లా ఏం ఉండదు. సో మిమ్మల్ని మంచిగా కూర్చోబెడతారు. టీచర్ క్లాస్లో ఉంటే కొద్దిసేపు వెయిట్ చేయమంటారు. హాస్టల్ పిల్లలు అయితే భోజనం చేసి వెళ్ళమంటారు. మిమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టరు. దయచేసి అప్పుడప్పుడు వచ్చి చూసుకొని వెళ్ళండి. పిల్లలు ఏమవుతుంది, మిమ్మల్ని డైరెక్ట్గా ఆఫీస్ దగ్గర రాణిస్తారు. ఎవరు గేట్ దగ్గర ఆపరు. మిమ్మల్ని భోజనం చేస్తారు, ఎవరు ఆపరు. చాలామంది మొదట్లో అనేవాళ్ళు, సార్ ఓపెన్ ఇట్లా భోజనం చేయమంటారు, చాలా నష్టం వస్తుంది, చాలా అదవుతుంది, ఇది అవుతుంది. 40 ఏళ్ళ నుంచి ఆ ప్రక్రియ కొనసాగిస్తున్న ఎవరు వచ్చినా క్యాంపస్లోకి అడగకుండా భోజనం పెట్టేస్తారు. నేనేం నష్టపోలేదు, నేనేం పేదవాడు అయిపోలేదు. చాలా బాగా సో అందుకని ఆ రెస్ట్రిక్షన్ ఏ ఉండవు. మీరు రావడం ప్రధానం. వచ్చి కనిపించాలి, పిల్లాడిని అమ్మాయిని చూసుకొని వెళ్ళండి. సో మూడవది మీరు తల్లిదండ్రులుగా గమనించుకోవాల్సింది, నేను చెప్పాను ఇందాక, చదువుతో పాటు మిగతా అంశాలన్నీ డెవలప్ చేయాలంటే అదనంగా చాలా రోజులు 2-3 గంటలు పడుతుంది. సో మీరు ఏంటి ఎంతసేపు ఉంచేశారు, లేకపోతే మా అమ్మాయి తోటకూరలాగా అయిపోతుంది, మా అమ్మాయి వాలిపోతుంది, మా అబ్బాయి నలిగిపోతున్నాడు అని మీరు గడగడ ఇంటికి రాగానే టీచర్ల మీద అరిస్తే వాళ్ళు నీరసంగా అయిపోతారు. ఏమైపోరు అట్లా. పిల్లలు కానీ మనం కానీ ఎవరైనా సరే పని చేస్తే గట్టిపడతారు. అలసట బయటకు అట్లా అనిపిస్తే కానీ లోపల గట్టిపడతారు ఎంత పని చేస్తారో. మనం సోమరిపోతుగా ఉండి పని చేయకపోతేనే జబ్బులన్నీ వస్తాయి. పని చేస్తే ఎవడు పాడవాడు, ఏ వయసులో వాళ్ళు. అందుకని అట్లా ఏమవరు. వాళ్ళు ఆడుకొనిస్తే సంతోషించండి, వాళ్ళు డ్యాన్స్ నేర్చుకొనిస్తే సంతోషించండి, వాళ్ళు ఏదైనా మ్యూజిక్ లాంటివి నేర్చుకొనిస్తే ఎంకరేజ్ చేయండి. అది మూడో అంశం తల్లిదండ్రులుగా. సో ఇంకా నాలుగవది ఇప్పుడే చెప్తున్నారు, ఈ రెగ్యులర్ టెక్నికల్ కోర్సెస్లో మాత్రమే కాకుండా హయ్యర్ లెవెల్ ఉద్యోగాలకి, అంటే ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, ఆర్టీఓ, డిఎస్పీ, కలెక్టర్ అట్లాంటి ఉద్యోగాలకు కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం. సో అది ఎందుకునే అనుకోకుండా మీరు కూడా మీ పిల్లల్ని ప్రోత్సహిస్తే ఎవరో ఒకళ్ళకి అవ్వచ్చు. ఒకవేళ అది ప్రిపేర్ అయ్యి అవ్వకపోయినా
ఏం వస్తున్నారు. ఇక్కడ జరుగుతుంది, చాలా పకడ్బందీగా జరుగుతుంది యూనివర్సిటీలో. కొంతమంది లారా పిల్లలు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అది వాళ్ళు ప్రిపేర్ అయితే చాలా మంచిది. దాంట్లో అవుతారు. ఐఏఎస్ కానీ ప్రిపేర్ అయితే చివరికి బ్యాంక్ ప్రొబేషన్ ఆఫీసర్ ఉద్యోగంగా వస్తుంది. అది కూడా టెక్నికల్ దానికంటే బెటర్గానే ఉంటుంది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు స్టార్టింగ్లో. లేదా గ్రూప్ 1 గ్రూప్ 2 అన్నా వస్తుంది. అంటే డిఎస్పి ఆర్టీఓ లాంటిదనే వస్తుంది. మీకు తెలియదేమో, చాలామంది తెలిసి ఉండదు. ఈ మధ్యలో గ్రూప్ 1 గ్రూప్ 2 ఫలితాలు వేశారు కదా, దాంట్లో 70-75% ఎవరున్నారంటే ఇంజనీరింగ్ విద్యార్థులు. అవును, మామూలుగా అంత ముందు రోజుల్లో BA BSc బీకామ్ చదివినాడు ఉండేవారు. ఇప్పుడు ఎవరున్నారు అంటే ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారు దాంట్లో. అందుకని వాటిని మీరు కూడా తల్లిదండ్రులుగా కొద్దిగా ప్రోత్సహిస్తే వాళ్ళకి మంచిగా ఎవరో బాగా చదువు మంచిగా చెయ్యి అంటే వాళ్ళు బాగా. సో ఇది తల్లిదండ్రులుగా ప్రధానంగా చేయాల్సింది. ఒకటి, నిరుత్సాహపరచబాకండి. రెండోది, అప్పుడప్పుడు వచ్చేయాలండి. మూడోది, వాళ్ళకి అదనంగా ఏదైనా నేర్చుకుంటామంటే ఎంకరేజ్ చేయండి. తర్వాత అమ్మాయిలు విద్యార్థులు మరోసారి మీకు శుభాకాంక్షలు. సో మీరు ఇప్పటి నుంచి చాలా ఉత్సాహంగా చదువుకోవాలి. భయంతో చదువుకోవడం, బాధతో చదువుకోకూడదు, ఉత్సాహంగా చదువుకోవాలి. అవును, మీరు ఆల్ త్రూ మీ బళ్ళోను మీ ఇంటి దగ్గర మీకు ఏం నేర్పారంటే భయం నేర్పారు. తల్లిదండ్రులు అంటే భయపడాలి, టీచర్లు అంటే భయపడాలి, స్కూల్ అంటే భయపడాలి, అంటే భయపడాలి. అది నేర్పారు. అది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు అంటే గౌరవించాలి, టీచర్లు అంటే గౌరవించాలి, కాలేజీ అంటే ఉత్సాహంతో ఉండాలి. అది ప్రధానంగా. అంటే నేను మా టీచర్లు అందరికీ చెప్తాను, ప్రిన్సిపాల్స్ అందరికీ నేను తిరుగుతూ ఉంటాను కంటిన్యూస్గా పిల్లల మధ్యలో. వాళ్ళు నవ్వుతూ ఉన్నారా, బాధతో ఉన్నారా, భయంతో ఉన్నారా? నవ్వుతూ ఉండాలి. అది పని అంతా చేయాలి, నవ్వుతూ పని చేయాలి, సంతోషంగా పని చేయాలి. అదే నేను బయట టీమ్స్ వస్తాయి మాకు అక్రిడిటేషన్ అవి వాళ్ళకు కూడా అదే చెప్తాను. మీరు 2 రకాల ఇన్స్టిట్యూషన్ చూస్తారు, చాలా ఇన్స్టిట్యూషన్ చూస్తారు కదా. ఒకటేమో చాలా టైట్గా పెట్టి కొన్ని తమిళనాడు యూనివర్సిటీలో ఎన్ని కదిలితే ఫైను, మెదిలితే ఫైను, అటు పక్క చూస్తే ఫైను, అట్లా పెడతారు. కొన్నేమో అసలు మొత్తం పూర్తిగా వదిలేస్తారు, అన్ని అలవాట్లు నేర్చుకుంటారు. అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. మా పిల్లలు వాళ్ళంతటి వాళ్ళు ఏం చేయాలి బాధ్యతతో హాయిగా నవ్వుతూ ఉంటారు చూడండి అని చెప్తారు. నిజంగా అందరూ సర్ప్రైజ్ అవుతారు. అయినా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్నారా అంటారు. పర్ఫెక్ట్ డిసిప్లిన్ అంటే భయంతో రాదు, పనిష్మెంట్లతో రాదు, పెనాల్టీతో రాదు. వాళ్ళు ఏ బాధ్యత ఎంత డిసిప్లిన్ వస్తుంది. అంటే ఉదాహరణకి యూనిఫామ్ ఉంది. యూనిఫామ్ ఉంటే నార్మల్గా వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఇప్పుడు దాకా యూనిఫామ్ వేసుకున్నాం, ఇప్పుడు ఇంజనీరింగ్లో కూడా యూనిఫామ్ ఎందుకు అని. అందుకని న్యాచురల్గా వద్దనుకుంటారు. అదే పిల్లల్ని కూర్చోబెట్టి మనం మంచిగా చెప్తే యూనిఫామ్ ఎందుకని అంటే, మీరు రేపు ఉద్యోగాలకి వెళ్ళిన తర్వాత ప్రతి కంపెనీ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తున్నారు. ప్రతి కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు టక్ చేసుకొని వెళ్ళాలి. కానీ మీకు అది అలవాటు లేకుండా మొదటి రోజు ఇంటర్వ్యూ అప్పుడు టక్ చేసుకుంటే ఆ టక్ మీద ఉంటుంది, కానీ వాళ్ళు అడిగే ప్రశ్నల మీద ఉండదు. అది మీ లైఫ్ స్టైల్ అవ్వాలి అంటే వాళ్ళకి ఆలోచిస్తారు. అవును. సో అట్లనే ఇంకా అనేక టైంకి రావాలి, లేకపోతే రెగ్యులర్గా రావాలి అని అనుకోండి. ఇంతకంటే తక్కువ అటెండెన్స్ ఉంటే కుదరదు అని చెప్పేవాడు. అది ఫైన్లతో ఇదంతా అవ్వదు. వాళ్ళకి దేర్ ఈజ్ సమ్ లాజిక్ ఫర్ దట్. ఎందుకు రావాలి రెగ్యులర్గా అంటే 6 రోజుల్లో 5 రోజులు వచ్చి 1 రోజు రాకపోతే 6 రోజులు ఫండమెంటల్స్ చెప్తే మిగతా 5 రోజులు ఖాళీ కూర్చోవాలి. ఏం అర్థం కాదు. అందుకని రెగ్యులర్గా రావాలి అని చెప్తే వాళ్ళు డిఫరెంట్గా ఆనందిస్తారు, అట్లానే చేస్తారు.
ద బెస్ట్ థింగ్ బెస్ట్ నేను మా వాళ్ళు బయట వాళ్ళకి చెప్తాను, ఎవరైనా బయట నుంచి వచ్చినాడు ఈ క్యాంపస్ డిసిప్లిన్ ఉంది, మీరు అందరూ పిల్లలు నవ్వుతూ ఉండాలి, సంతోషం ఉండాలంటారు, అట్ ద సేమ్ టైం డిసిప్లిన్ ఉంది అంటే ప్రూఫ్ ఏంటి అంటే మీరు ఎన్ఐటీలో ఐఐటీలో చూడండి, అక్కడ బాత్రూమ్ అంటే పిచ్చి రాతలన్నీ రాసి ఉంటాయి, ప్రొఫెసర్ల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద. నేను చెప్తాను, మీరు టాయిలెట్ రూమ్లోకి వెళ్ళి చూడండి, ఒక్క చోట కూడా ఒక్క గీత కూడా ఉండదు. ఎందుకంటే అది చాలా మోస్ట్ ప్రైవేట్ ప్లేస్, వాడు ఇష్టం వచ్చింది రాయొచ్చు. నేను చూడలేదు, మీరు చూడలేదు, ఎవరు చూడలేదు. కోపం ఉంటే అంతే కదా. కానీ నోవేర్ ఇట్ ఇస్ సీ. వాళ్ళని కొద్దిగా రెస్పాన్సిబుల్గా చేస్తే తప్పకుండా బాగా, అందుకని డిసిప్లిన్ అవుతుంది బాగా. అందుకని మాకు ఈ క్యాంపస్లో ఏ యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీ లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీ, చాలా కాలేజీలో కూడా నెల రోజులకు ఒకసారి ఏదో ఒక ఇష్యూ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఏమి ఇష్యూస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఈజ్ పీస్ఫుల్, ప్రశాంతంగా ఉంటుంది. సో దట్ ఈస్ ద సెకండ్ థింగ్. డిసిప్లిన్ బాధ్యతాయుతంగా ఉండాలి పిల్లలకి. తర్వాత మీరు ఏదో ఒకటి ఇప్పటిదాకా నేర్చుకోకపోతే ఏదో ఒకటి ఎక్స్ట్రా నేర్చుకోండి. కొద్దిగా మ్యూజిక్ లేకపోతే డ్యాన్స్. మీరేమి ఎక్స్పర్ట్లు, ఛాంపియన్లు అవ్వక్కర్లా, కొంచెం ప్రవేశం ఉండాలి. వాళ్ళు అడుగుతారు ఇంటర్వ్యూలో, మీరు చదువు బాగానే ఉంది, నువ్వు క్వాలిఫై అయ్యావు, ఇంకా ఏమొచ్చు నీకు అని అడుగుతారు. ఏదో ఒకటి వచ్చిందని చెప్పాలి, ఒట్టి చవటం కాదు, మీకు రావాలి. సో నాట్యమో, మ్యూజిక్, స్పోర్ట్స్, లేకపోతే డిబేటింగ్ కాంపిటీషను, ఆరేషను, ఇట్లా మాట్లాడటమో ఏదో ఒకటి నేర్చుకో, ఏదో ఒకటైనా నేర్చుకో. అది పరీక్ష లేదు కదా అని అనవసరం అనుకోవాలి, అది చాలా అవసరం. నాలుగవది పిల్లలకి ఈ బాగా తినండి. అంటే చాలాసార్లు ఈ జూనియర్ కాలేజీలో మీకు వేరేది అలవాటు చేసి ఉంటారు. మీరు వెళ్ళి భోజనం సంగతి అడిగితే మీరు పిల్లల్ని పంపించింది భోజనానికి కోసం కాదు కదా, తినడానికి కోసం కాదు కదా, చదువుకోవడానికి కోసం కదా అంటారు. తిండి ఉండాలి కదా, వాడికి ఎనర్జీ ఉండాలి కదా, వాడికి ఆరోగ్యం ఉండాలి కదా, లేకపోతే ఆరోగ్యం లేకుండా వెళ్ళగలుగుతాడు. డోంట్ కాంప్రమైజ్, బాగా తినండి. దాంతోపాటు 10-15 minutes కొద్దిగా నడవటం లాంటి ఎక్సర్సైజ్ చేయండి, ఇంటి దగ్గర కానీ ఇక్కడ కానీ. మీకు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. తర్వాత చివరిగా పిల్లలది పేరెంట్ చిన్న ఇది, మీరు చాలామంది మధ్యతరగతి, దిగువ తరగతి వాళ్ళు ఉండుంటారు. మీరు చాలా కష్టపడి త్యాగం చేసి పిల్లల్ని చదివిస్తారు. కానీ పిల్లలు మీరు చేయాల్సింది ఏంటంటే సెలవుల్లో, ఆదివారాలు కానీ మిగతా సెలవులు ఎప్పుడన్నా వస్తే మీ నాన్న వాళ్ళు, మీ అమ్మ వాళ్ళు ఏం పని చేస్తున్నారో ఆ పని దగ్గరికి వెళ్ళి చూడండి. నేను ఎన్ని పుస్తకాలను చెప్పినా, ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా మీకు అవ్వదు, మీకు తెలియదు ఆ కష్టం, ఆ త్యాగం మీకు తెలియదు. మీరు అది చూస్తే, దాన్ని అనుభవిస్తే తెలుస్తుంది బాగా. మీకు లైఫ్ గురించి చాలా బెటర్ అవుతారు. తల్లిదండ్రులు కూడా, మీరు కూడా ఎందుకులే నేను కష్టపడుతున్నాను, అమ్మాయిని ఎందుకు కష్టపెట్టడం అనుకోకుండా, అది కష్టపెట్టడం కాదు, జీవితాన్ని గురించి చెప్పడం. మీరు పొలం వెళ్తే పొలం తీసుకెళ్ళండి, ఎంత ఎండో ఎంత ఆకలో వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఏదైనా కార్పెంటర్ చేస్తుంటే అక్కడ తీసుకెళ్ళండి. అది దట్ ఈస్ అ బెటర్ ఎడ్యుకేషన్, దట్ షోస్ వాట్ ఈజ్ లైఫ్. నేను చాలా త్యాగం చేస్తున్నాను, త్యాగం చేస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను 100 సార్లు అంటే కూడా వాళ్ళకి ఏమి అంటదు. వాళ్ళు మీరు చేసేది చూస్తే, దాంట్లో పాలు పంచుకుంటే అప్పుడు తెలుస్తుంది అది ఎంత కష్టం. అప్పటి నుంచి వీళ్ళందరికీ బాగా అవ్వటానికి, ఎవరికైనా, నాకైనా ఇంకోళ్ళకైనా బాగా అవ్వటానికి లోపల ఫైర్ ఉండాలి, లోపల చాలా కసి ఉండాలి బాగా అవ్వటానికి. అది రావాలి అంటే మీరు ఏం చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారో చూడండి. అంటే దీనికి సంబంధించింది మీరు యూట్యూబ్లో కూడా ఉంటుంది, చూడండి. ఇదే విషయం నేను చెప్పింది విషయం. ఒక అబ్బాయి బ్రహ్మాండం చదువుకుంటాడు, వాడు 4-5 ఇంటర్వ్యూలు అంతా అయిపోద్ది, పెద్ద ఉద్యోగం, కంపెనీ CEO ఉద్యోగం. చివరికి అన్నీ అయిపోతాయి, చివరికి ఆ ఓనర్ దగ్గరికి వెళ్తాడు ఇంటర్వ్యూ. అది ఓనర్ అంటే
దగ్గరికి వెళ్తే ఆయన బేసిక్ అడుగుతాడు, మీ అమ్మ నాన్న ఏంటి, వాళ్ళు ఎట్లా సహాయం చేశారు, మీ టీచర్లు ఎట్లా సహాయం చేశారు, మీకు ఇంకెవరు సహాయం చేశారు, ఇదంతా రావడానికంటే అబ్బాయి ఏం చెప్తాడంటే అంత నా తెలివి వలన, నా కృషి వలన, నా పట్టుదల వలన వచ్చారు సార్ అంటాడు. నువ్వైతే ఓ పని చేయి, ఇంటర్వ్యూ కంప్లీట్ అవ్వలేదు, ఓ పని చేయి, మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మగారి చేతులు ఒకసారి చూసిరా అని అంటాడు. ఈ ఇంటర్వ్యూకి మా అమ్మగారి చేతులకి సంబంధం ఏంటి సార్ అని వాడు చాలా ప్రశ్నతో, అయినా వేరే గత్యంతరం లేదు, చాలా పెద్ద పోస్ట్ అయినా వాడు వెళ్తాడు. వెళ్తే వాళ్ళ అమ్మ చేతులు చూపించుకుంటే 2-3 రోజులు చూపించదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ పక్కరాడు బట్టలంతా ఉతుకుతా ఉంటాడు. సో 3వ రోజు 4వ రోజు చేతులు చూపిస్తాయి, అన్ని నిద్రలు కాసి ఉంటాయి. అప్పుడు వాడికి అర్థమవుతుంది, ఈవిడ ఇంత చేసి నన్ను చదివించిందా అని. అప్పుడు ఏడ్చేసి ఒక 4-5 రోజులు వాళ్ళ అమ్మ పని చేసి అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఈ గాట్ సెలెక్టెడ్. దట్ ఈస్ ద లైఫ్. వాడు అప్పటిదాకా మొత్తం పుస్తకాలు చదివాడు కానీ జీవితాన్ని చదవాల, అప్పుడే చదివాడు జీవితాన్ని. అందుకని చివరిగా అది ఏం తప్పనుకోవడం కావాకండి, చిన్నతనం కావాకండి, పిల్లలు కష్టపడుతున్నారు కావాకండి, తప్పకుండా మీ వర్క్ ప్లేస్లో తీసుకెళ్ళండి. మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలిసేటట్టు చూడండి, మీరు ఎంత కష్టపడుతున్నారో తెలిసేటట్టు చూడండి. మీకు సాయంత్రానికి 400 రావడానికి ఎన్నిసార్లు ఎంతమందికి సేవ చేస్తున్నారో చూడమనండి. నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఈ ప్రపంచం ఏది చిన్న ఉద్యోగం కాదు, ఏది పెద్ద ఉద్యోగం కాదు, అన్నీ మంచి ఉద్యోగాలు. సో అందుకని ఇది విద్యార్థులుగా మీరు ఈ 4 ఏళ్ల పాటు చాలా ఉత్సాహంతో, చాలా బ్రహ్మాండంగా ఈ చదవటం గుర్తుపెట్టుకోవడానికి కాకుండా అర్థం చేసుకోవడానికి చదివితే మీకు జ్ఞానం బాగా వస్తాయి, ఆనందిస్తారు, ఉద్యోగం కూడా వస్తుంది. ఈ అందరూ కలిపి మేము చేయాల్సింది, మీరు చేసేది, పిల్లలు చేయాల్సింది అంత కలిపి చేస్తే మనం అనుకున్న దానికంటే బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. సో ఇది మరీ బాగా ఎండగా ఉంది నాకు తెలుసు, అయినా సరే మీ ఇంతమంది మళ్ళీ రారు కాబట్టి ఇంతసేపు కూర్చోబెట్టాల్సి వచ్చింది, తప్పని పరిస్థితి. సో మీరు మరీ మా మీద చాలా నమ్మకంతో మీ బిడ్డల్ని ఇక్కడ చేర్చినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు తప్పకుండా సేఫ్ హ్యాండ్స్లో, సురక్షితమైన చేతుల్లో మీ బిడ్డలు పెట్టారని అనుకోవచ్చు. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా వచ్చి ప్రిన్సిపాల్ని, టీచర్స్ని, అవసరమైతే నన్ను కూడా కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ పిల్లలు, విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.